ఓకే, రేపు కలుద్దాం. బాయ్ టీచర్. బాయ్. రే, ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఓల్చేస్తాను. ఇదిగో లే. నేను పైకి లేవను. రే, బెల్లు కొట్టేశారా? లేరా? పైకి లేవను, ఇలాగే మోకాళ్ళ మీదే ఉంటాను. లేవరా లేవరా. టీచరు ఒక్కటి ఇచ్చానంటే నీకు అంత ధైర్యమా? ఒక్కగానొక్క కొడుకు నేనే కొట్టలేదు, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా. నీ అబ్బాయి అమ్మాయిని తప్పుగా ఫోటో తీశాడు. ఫోటో తీసాడు అంతేగా, పాకలోకి పిలిచాడా ఏంది? ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే? కొడతావా? కర్రసంలో నువ్వు పుడింగి కొట్టగా ఏది మా వాళ్ళతో తెప్ప వేసొద్దాం. రే పని రా. సీమరాజారా, ఈడ జరిగింది ఏదైనా చెప్పావో పొడి చేస్తా. ఎప్పుడు పిల్లలకే కరసావం నేర్పిస్తూ ఉంటారు, ఈ రోజేంటి కొత్తగా? ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎస్కేప్ పోయి వచ్చినట్టు ఆ చూపేంట్రా? మేము కరసావం నేర్చుకోవడానికే వచ్చాం. మరెందుకనరా వీపు వెనక కత్తి పెట్టావు? కొత్త బండి. ఎరా అమ్మాయి తప్పుగా ఫోటోలు తెస్తావా? పదరా. వస్తా రాజా. అన్న పెట్టే రెండు పెడితే గాని దారికి రారు. వాళ్ళనేం పట్టించుకోకండి. టీచర్ రండి వెళ్దాం, దీనికేం ఫీల్ అవ్వకండి. నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, నన్ను వదిలేండి. నాకు మగాళ్ళంటే పడదు, ఎవరి మీద నమ్మకం లేదు. దయచేసి నా వెంట పడకండి. ఏంటి లెక్కలు? నమ్మకం లేదని వెళ్ళిపోయింది. అరే తన్ను వదిలేయండి రాజా, మీకు దీపిగా పడుకునేదే కరెక్ట్. ఎవరు? అది దీపిగా పడుకునే చంపేస్తారు. తన ఫ్రెండ్ ని పిలు. టీచరే బాగోలేదంటుంటే టీచర్ ఫ్రెండ్. ఆ పిల్లని పిలిచి ఏమైందో అడగరా. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మా. ఇలా రా. నా పేరు జమున. నీ పేరు ఎవరు కావాలి గానీ ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు, నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది. రాజ్ అంటే 2-3 పెళ్ళాలుంటారన్న భయమే. ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఇందులో 2-3. అదే కదా, ఏ కాలంలో ఉన్నారు ఇంకా. మీరిలా అంటున్నారు, మీతో ఉన్న లెక్కలకి 2-3 పెళ్ళాలున్నప్పుడు రాజుకి ఏమండి ఫిట్టింగ్ ఇట్టేసి ఏ లెక్కలు? చివరికి నా లవ్వుకు విలన్ నువ్వా? అయ్యో రాజా, నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత. తను నమ్మకం లేదని చెప్పింది. అయ్యో నమ్మకం వస్తుంది, వచ్చేలా చేస్తా. ఎలా మ్యాక్స్? ఉండనే ఉంది. గెటప్ రెడీ రామా. మనల్ని చూసిన వారందరూ సాక్షాత్ ఆ రామాంజనేయులే వచ్చినట్లు భావించారు. సాములు కలెక్షన్ కు బయలుదేరారా? రే మేము కలెక్షన్ పోవడం లేదురా, కనెక్షన్ కు పోతున్నాం. లెక్కలు నేను ఈ గెటప్ లో కామెడీగా ఏం లేనుగా. చిచ్చి, శ్రీ జయరాముడు. ప్రామిస్? గాడ్ ప్రామిస్. పదండి. శ్రీరామ జయరామ సీతారామ జానకి రామ 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 పువ్వుల్ని వేస్ట్ చేయకండి. నేను రాముణ్ణి కాదు, రాముడిలా వేషం వేసుకున్నాను. రామా, నువ్వు వెయ్యని వేషమా? చూసారా రాజా, నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో. ఈ రాముడి గట్టపులో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నుంచుంటే ఆవిడికి మీ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. భక్తురాలా, నీ కోరిక ఏంటి? నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాలి. మెగాస్టార్ కి మొదటి బిడ్డ ఆడపిల్ల. ఆడపిల్ల అంటే అంత చులకనా? ఏ బిడ్డ పుట్టినా సరే. నీ కొడుకు ఎక్కడున్నాడేటి? దుబాయ్ లో ఉన్నాడు. కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు? కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ పెట్టుకోవచ్చుగా. అయ్యా, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయుల్లా బిహేవ్ చేయవయ్యా. ఓకే రాజా, ఓకే రాజా. బామ్మా, నువ్వు పంచే దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు. అలాగే రామా.
శ్రీరామ జై జై సీతారామ జై జై శ్రీరామ జై జై సీతారామ జై జై హనుమాన్? శ్రీరామ రామ. అటు చూడు మన ఫస్ట్ లుక్ లీక్ అయింది హరే రామ హరే రామ హరే రామ ఇప్పుడు ఏం చేద్దాం? ట్రాఫిక్ ఓవర్ గా ఉంది. వాడు జంప్ అయ్యాక మనం ఎంటర్ అవుతాం. హరే రామ హరే రామ దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను. వేషం తీసేసిరా, డబ్బులు తీసుకెళ్ళు. హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ, అది ఇవ్వదు. హరే రామ, నువ్వు ఇక్కడి నుంచి హరే వెళ్ళు. రామ, హరే రామ ఇదిగో. హరే రామ హరే వెళ్ళు. రామ. ఈ 10 రూపాయలకి ఇంత బిల్డప్ప. రామ 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 అందుకే రామ ఇవ్వనన్నాను. రామ రామ నువ్వే కరెక్టే. రామయ్య రాముడే వచ్చాడయ్యా, రామయ్య వస్తావయ్యా, రాముడే వచ్చాడయ్యా. ఏ ఇప్పుడే కదా డబ్బులు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? అపరాధం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. లక్ష్మి లక్ష్మి ఎవరొచ్చారో చూడు. అమ్మా ఏం కావాలండి? నమ్మకం కావాలి. ఒక్క నిమిషం. అస్సర మరకాయ. ఎందుకు నవ్వుతోంది? మనం పంచం వేయలేదే. నమ్మకం లేదండి. ఏమండి సరిగ్గా వెతికి చెప్పండి. లేదన్నాను కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. యా, ఈ గెటప్ లో ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు. రామయ్య రావయ్య జరుగుతున్నాం రావయ్య, రామయ్య రావయ్య జరుగుతున్నాం రావయ్య, రామయ్య హతమార్చెదరు, పోగులు పెట్టెదరు. ఏమండి 3 గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి. నిజంగానే కామెడీగా ఉందా? ఎందుకు వచ్చావో చెప్పు. ఇంతవరకు అంతఃపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయను. నన్ను నమ్మండి. సీతాదేవి అలాగే ఈ హనుమంతుడిని నమ్మండి. నా మనసును తెరచి 3 భార్యలను మరచి మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదను, అది కూడా బ్రహ్మచారిగా. లెక్కల టీచర్, మీ ఫోన్ రింగ్ అవుతుందా? లెక్కలు ఫోన్ సైలెంట్ లో పెట్టు. మన్నించాలి రాజా, తొందరలో సైలెంట్ లో పెట్టకుండా డ్రాయింగ్ లో పడి. అర్జెంట్ గా వెళ్ళి ఇక్కడ వచ్చి. ఏంటండి? నీ మీద నిన్నటి వరకు నమ్మకం లేని మాట నిజమే, కానీ మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ ఉన్న మర్యాద కాస్త పోయింది, నమ్మకము పోయింది. బయలుదేరతారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? చెప్పండి. గ్రీకు దేశంలో ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట. అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట. కానీ ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసై నేల మీద పడి మళ్లీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి మళ్లీ 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 సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట. హ, అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం. మీ వెంట మేము మళ్లీ 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 పడుతూనే ఉంటాం. ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది. రామా సీత రాదమ్మా, రామ్మా సీతారాధమ్మా, రామ్మా సీతారాధమ్మా, రామ్మా. భీమా ఏదో పళ్ళొంగులు బతుకుతున్నారు, నా కొడుకు కొడతారా? అలాంటి పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు, వీళ్ళు బాగుపడతారా? ఉన్నట్టుండి పొట్టని కూర్చేయాలా? కొంచెం టైం ఇవ్వాలమ్మా. 6 నెలల ముందే మేము నోటీస్ ఇచ్చాం, ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అంత పెద్ద సందుకు బేగం వేసి కనీసం అంబులెన్స్ పోయేదని కూడా దారి లేకుండా చేసి మనందరం అంగళ్ళు పెడితే కూల్ చేయకుండా ఏం చేస్తారు? అయ్యా రాజా, ఆ సంతను తెరవడానికి మీరే ఏదో ఒకటి చెయ్యాలి. 2 రోజుల జనాలు కేసు వాపస్ తీసుకుంటే హాయిగా ఆడనే వ్యాపారం చేసుకుంటాం. మ్యాక్స్, ఎస్ రాజా. టీచర్ మనకు లుక్ వేస్తుందా? ఆవిడ లుక్కు మీ మీదే ఉందండి అయ్యా. అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. అలా చేయడానికి ఆవిడ ఒప్పుకోవాలిగా. అస్సర మరకాయ. తనకి నా మీద నమ్మకం రావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి కదా. అబ్జల్యూట్లీ. మరైతే తాళానికి తాళం వాయించేద్దామా? అరే అగైన్ అబ్జల్యూట్లీ. సింహాద్రిపురం వాడు పులివెందుల సొంత బేగం పగల కొట్టేశారు.
నిన్ను ఏయ్! మీ నాన్న వయసు అతన్ని కొట్టడానికి చేతుతున్నావు నీకు అసలు బుద్ధుందా? బుద్ధుందని ఎవరన్నారు? నేనన్నానా? 10 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను సంతల పడేశారు. చదువుకోలేదు, పట్టించుకునే వాళ్ళేరు, కూటికే దిక్కులేదు. మీరందరూ పంచ కట్టిన ఆడదానితో సమానం. నేను చీర కట్టిన మగాడ్ని. మేడం గ్లామర్ కొంచెం ఎక్కువగా ఉంది, చీర దించుతారా? ఓయ్ సైట్! ఏయ్! ఎవరు సైడ్ డోర్? వాడు నా మిత్రుడు. నువ్వు వేసుకో మిత్రమా. నో రాజా, 10 years బ్యాక్ మై డ్రీమ్ గర్ల్. తప్పండి రాజా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేస్తున్నాం. ఓకే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. రాజా, ఈ మాత్రానికి సంఖ్యెందుకు, రండి పోదాం. లెక్కలో తీసుకుపోండి సార్. వ్యాపారుల కోసం జైలుకు వెళ్తున్న సీమ రాజా, సీమ రాజా, సీమ రాజా. లక్ష్యం కోసం పోరాడిన ఆ నేతాజీనే స్వయంగా చూస్తున్నట్టుంది రాజా. ఈయన లక్ష్మణే లక్ష్యం అనుకుని పోరాడుతున్నా. ఈ సంఖ్యలు పోరాటాలు ఎవరి కోసం? మా కోసం, మీకోసం. మా కోసం, మీకోసమే. మా కోసం, మీకోసమే. మా కోసమే. నీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. సార్ సార్, మా కాంబినేషన్ విడదీయకండి సార్. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు. చివరికి ధర్మమే గెలుస్తుంది. జై హింద్. నేను ఆరోపించబడ్డ సీమరాజా గారు కోర్టు సీలు వేసిన సంత బీగాన్ని పగలగొట్టి హద్దు మీరు లోపలికి ప్రవేశించారు. అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రావడానికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఏంటాడు గోలా? అది మనకే ఫేవర్. జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, చాలా జామీన్ పోయా. ఇవ్వకూడదు. ఇక్కడ జడ్జి నువ్వా నేనా? సీమరాజాకి జామీన్ ఇస్తానయ్యా. మంచిది. ఇరవై 25 ఏళ్లగా ఈ ఊరోళ్ల నోట్లో వేప నూనె పోసి తేనె నిరూపించనుండి ఇవాళకి జామీన్ వచ్చిండొచ్చు, కానీ జీవితాంతం నిన్ను కోర్టు చుట్టూ తిప్పిస్తాన్రా. లాయర్ ఉద్యోగం ఇప్పిస్తాడేమో. అంతవరకు నిన్ను కాలి కిందేసి తొక్కి పారేస్తాను. రేయ్, నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వెంచి 10-15 ఏళ్లు కేసుని సాగదీసి కేసు పెట్టోడు చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పిరికితనం. నువ్వు సరైన మగాడివైతే, నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ ఊరోళ్ళు 10 మంది, నా ఊరోళ్ళు 10 మంది, రా మళ్ళీ యుద్ధం ఆడదాం. గెలిచినోడికి సంతా. ఏమంటావ్? ఏ సింహాద్రిపురం ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు? ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు, వేద వాక్కు. తమరెలాగా? వేయించండి అగ్రిమెంట్. సింహాద్రిపురం ఊరి ప్రజలు, పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే, కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరపున తలో 10 మంది కలిసి మల్ల యుద్ధ పోటీ జరిపించాలని నిర్ణయించడం ఏ అయింది. సింహాద్రిపురం లేత నాటుకోడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు. టన్నల్కి తట్టుకోవాలిగా. ఇలా చూడండి, త్వరలో కలుద్దాం. పేరుకే మల్ల యుద్ధం. లాగి కొట్టితే ఒంట్లో ఉన్న ఎముకలు విరిగిపోవాలి. రింగులోంచి ఆ సీమరాజా వీల్ చైర్ లోనే బయటికి పోవాలి. వీళ్ళని చూస్తే మల్ల యుద్ధానికి వచ్చినట్లేరే, మల్ల యుద్ధ పోటీని చూడడానికి వచ్చినట్టున్నారు. ఫాదర్ రాజా, మా టీం గురించి తప్పుగా మాట్లాడకండి. అదిగో వాడు ఉన్నాడే, వాళ్ళ నాన్న ఎవరో తెలుసా మీకు? ఆంబోతుల్ని అవలేలుగా లొంగ తీసిన వాడు. వీళ్ళ నాన్న మదపటేనుగునే మట్టి కనిపించినోడు. ఇదిగో వీళ్ళ నాన్న, రే లేచి నుంచో. వీళ్ళ నాన్న ఏటూరులో ఎలుగు బంటిని ఎడం చేత్తో చంపినోడు. వాళ్ళ బాబు చేసింది, వీళ్ళ బాబు చేసింది సరే, వీళ్ళేం చేశారని? ఈ రోజు పొద్దున్న మీరు తిన్న టిఫిన్ అంతా వీళ్ళు చేస్తుందా రాజా? అంటే ఇదంతా నీ పనా? ఆ కుస్తీ టీచర్ని తని తరిమేసినట్టు నిన్ను తని తరిమేయాలి. రే సీమరాజా, పోటీలో ఓడి సంత గనక వాళ్ళ చేతికి వెళ్ళిందో అంతఃపురాన్ని కూల్చేసి ఊరులో వెళ్ళిపోతాను. అది రేపో మాపో కూలిపోయేలాగా ఉంది. నువ్వు ఉండరా వాల్ ట్యూబ్ చెయ్యేస్తేనే పోయేలా ఉన్నాడు. ఏ లెక్కలు రాజా? లోతు తెలియకుండా కాలు పెట్టామా? నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను రాజా. ఆ కుస్తీ టీచర్ ఉన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళం. కుస్తీ టీచర్ వచ్చేసారు. hours హెల్మెట్ వేసుకుని తిరిగే సింగిల్ పీస్ ఇతనే లెక్కలో.
ఏంటి రాజా బాగున్నారా? లెక్కలు ఎక్కడ ఎప్పుడైతే ఈ అంతపురం నుంచి తరిమేశారో అప్పటి నుంచి నేను బాగున్నాను రాజా. మీరు అదృష్టవంతులు. నేను అర్థం కాలేదే. కేరళకెళ్ళి జిమ్ పెట్టుకొని గొప్ప నాయాడు. ఈ మోహన్ లాలు మమ్ముకుటి ఇప్పుడు కొత్తగా కూడా ఒక కుర్రాడు వచ్చాడు. హా, నివిన్ పేలి. అది పాలి. సరే పాలి. ఆ బాబుకి నా జిమ్ లోనే ట్రైనింగ్ ఇస్తున్నా. ఇదిగో మన కట్టపై ఉన్న ఫేస్బుక్ లో సింహాద్రిపురానికి పులివందలికి వారిని వేశాడు. అంతా బయలుదేరి వచ్చేసా. ఏంటి రాజా ట్రైనింగ్ ని కేక పుట్టిద్దామా? ఆ లెఫ్ట్ ఆ రైట్ ఆ లెఫ్ట్ ఆ రైట్. అన్నా మనోడు సిరత పుల్ల